హాయ్ పిల్లలు, మీ అందరికీ శుభాశీస్సులు. శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మావయ్య గారు రచించిన రైతే రాజు పిల్లల కథల నుండి ఈరోజు మీరు వినబోయే కథ 13వ కథ, మతిమరుపు కోడలు. కథ పేరు విందామా మరి? మతిమరుపు కోడలు కథ మీకోసం. బంగారులంక గ్రామంలో నరసయ్య, సూర్యకాంతం దంపతులకు ఒక్కడే కొడుకు గోపయ్య. కొంతకాలం గడిచిన తర్వాత అరుంధతికి మతిమరుపు జబ్బు వచ్చింది. రోజు ఉదయం లేచి స్నానం చేసి వంట చేస్తుంది అరుంధతి. 2 గంటల తర్వాత మళ్లీ స్నానం చేసి అన్నం కూరలు వండుతుంది. ఈ విధంగా రాత్రి కూడా 2 సార్లు వంట చేస్తుంది. అదేమిటి అరుంధతి, వంట చేసావుగా, మళ్ళీ ఎందుకు చేశావు అని సూర్యకాంతం కోడల్ని నిలదీస్తుంది. వంట చేశానా? అయ్యో అత్తయ్య, గుర్తులేదు, అందుకే చేశాను అని అత్తకి సంజేసి ఇచ్చేది అరుంధతి. ఒక్కసారి చేసిందే మనకు సరిపోతుంది, మళ్ళీ వండి వార్చావు, ఈ అన్నం కూరలు ఏం చెయ్యాలి అని మొత్తుకునేది సూర్యకాంతం. మన పొలంలో పనిచేసే పాలేర్లున్నారు, గొడ్లు కాసే పిల్లలున్నారు, భిక్ష కోసం వచ్చేవాళ్లున్నారు, వాళ్ళకి పెడదాం, తృప్తిగా తింటారు, అన్నం పెడితే మనకి పుణ్యమే అనేది అరుంధతి. కోడలు మతిమరుపుతో సూర్యకాంతానికి అసహనం మొదలైంది. కోడల్ని ఊళ్ళో ఉన్న వైద్యుడు రాజయ్య దగ్గరికి తీసుకువెళ్లి మతిమరుపు తగ్గడానికి మందులు ఇవ్వమన్నది. గ్రామ వైద్యుడు రాజయ్యకు సూర్యకాంతం పీనాసితనం గురించి తెలుసు, ఇదే మంచి అవకాశం అని ఏవేవో గుళికలు, భస్మాలు, తైలాలు అంటగట్టి బాగా డబ్బు వసూలు చేశాడు. అయితే అరుంధతి ఆ మందులు వాడినట్లు నటించేది, ఆ తర్వాత వాటిని దెబ్బలో పారేసేది. 6 నెలల పాటు మందులు వాడిన అరుంధతి జబ్బు నయం కాకపోవడంతో సూర్యకాంతం రాజయ్యను నిలదీసింది. రాజయ్య, 6 నెలలు మందులు వాడిన గుణం కనిపించలేదు, చేతి తమురు వదిలిపోతోంది, నీ వల్ల కాకపోతే చెప్పు, పట్నం వెళ్ళి పెద్ద వైద్యుడితో మందులు ఇప్పిస్తాను అన్నది సూర్యకాంతం. మీ ఇష్టం తల్లి, అయితే ఒక సంగతి మాత్రం గుర్తుంచుకోండి, ఎంతకంటే శక్తివంతమైన మందులు వాడితే అసలుకే మోసం వస్తుంది, మీ కోడలికి మతిస్థిమితం తప్పుతుంది, పిచ్చిదైపోతుంది అన్నాడు రాజయ్య. అతని మాటలతో భయపడిపోయింది సూర్యకాంతం. పిచ్చి కంటే మతిమరుపే నయం అని అనుకుని ఊరుకుంది. కోడలు దుబారా చేస్తోందని అందరి దగ్గర వాపోతోంది. దీని పీనాసితనానికి కోడలు దుబారాకి బాగా సరిపోయింది అని ఇరుగు పొరుగు వాళ్ళు నవ్వుకునేవాళ్ళు. ఇదంతా చూస్తున్న గోపయ్య భార్యను నిలదీశాడు. అరుంధతి, నువ్వు చేస్తున్నదేమిటి? వైద్యుడు ఇచ్చిన మందులు వాడవు, వాటిని దెబ్బలో పారేయడం నేను గమనించాను. మందులు వాడకపోతే నీ మతిమరుపు జబ్బు ఎలా తగ్గుతుంది? నాకు ఏ మతిమరుపు జబ్బు లేదు. మీ అమ్మ పాలేర్లకు పనిపాటలు చేసేవారికి సరిగా అన్నం పెట్టదు, కొసరి వడ్డిస్తుంది, ఎక్కువ వండనివ్వదు. పని పాటలు చేసేవాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టకపోతే ఎలాగండి? అందుకే మన దగ్గర పనిచేసే వాళ్ళు తరచుగా మానేస్తున్నారు. అదంతా నేను గమనించాను. అందుకే మతిమరుపు నాటకం ఆడి 2 సార్లు వంట చేస్తున్నాను అన్నది. భార్య తెలివితేటలకు, ఉదార గుణానికి ఎంతగానో సంతోషించాడు గోపయ్య. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మావయ్య గారు రచించిన రైతే రాజు పిల్లల కథల నుండి 13వ కథ, మతిమరుపు కోడలు విన్నారు. చూసారా ఆ కోడలి యొక్క గడుసుతనం అత్తగారి యొక్క పీనాసితనానికి ఎలా చెక్ పెట్టిందో? మనకి కలిగి ఉన్నప్పుడు 10 మందికి ఎంతో కొంత పెట్టగలిగినప్పుడే భగవంతుడు మనల్ని హర్షిస్తాడు. అలాంటి మంచి పని చేసిన అరుంధతి నిజంగా మనకందరికీ ఆదర్శం కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. ఈ కథ క్రింద మంచి కామెంట్ పెట్టండి. మళ్ళీ మరొక మంచి కథతో రేపు కలుస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.